చేప నీ మొహానికి వేసుకుంటు ప్యాడ్ నీ మొహాన్ని వేసుకైతే ఆ మొహాన్ని నీ మొహాన్ని వేసుకో చేప నీ మొహానికి వేసుకుంటు ప్యాడ్ నీ మొహాన్ని వేసుకైతే ఆ మొహాన్ని నీ మొహాన్ని వేసుకో పిలుచుకోరా ఏం చేస్తావు నువ్వు చెరువులు ఎందుకు మేపుతున్నా ఎందుకు బర్రెల్ని మునగతానికి నీ బాబు చెరువు ఇదే నీ బాబు కూడా అనుకున్నా నీ బాబు కూడా చేపలు సుబ్బారావు రా చెరువు సుబ్బారావు మేము లీజ్ తీసుకున్నాం లీజ్ తీసుకుంటే తర్వాత బయట తోలుతా లేదా చేపలు మొత్తం చచ్చిపోతుంటే ఏం చేస్తాను నువ్వు సత్య నాకు నీ చేపలు నాకు లాస్ వచ్చేది నువ్వు బయట తోల ముందా ఏం చేస్తా మేము లీజ్ తీసుకుని చేపలు నువ్వు బరువులు దొరుకుతున్నావా వచ్చేవారు ఎందుకు బతుకు చేపలు బతుకేం బతారా ఏంది పేడ అయితే చేపలు బతుకుతాయా ఎందుకు బతుకురా పేడ ఏమనుకున్నా నువ్వు విషయం లాంటిది పేడేసమా చెప్పిందా పేడేసమైనా కాదు అసలు బర్రెగొడ్డు ఒక దానికి 2000 రూపాయలు జరిమానా అయిపోతుంది ఇప్పుడు రూపాయి కాదు నువ్వు పంచాయతీ కదా ముందా బర్రెగొడ్డు ఎంత బయట లోపల మురుకాలతో చేప చెరువు ఇదే చేపల చెరువు అయితే నీదేంది చెరువా సుబ్బారావు చెరువా సుబ్బారావు మేము లీజ్ తీసుకుని 2 రోజులు అవుతుంది తీసుకున్నావు నా తెలియదురా ఏంటంట నువ్వు చెరువులోకి ఎంత తోలుకొచ్చి ఇట్లని ఎంత తోలేంద్ర మునగతానే తోలే చేప ఇట్లో 20 కేజీలు చేప బతికిద్దా బతకే చేసిద్దా కాళ్ళు తొక్కితే ఉంటాయ్యా మొత్తం పేడ ఎరిగెట్ అయిపోయింది నీళ్ళు చెరువులో పిలుచుకోరా ఏం చేస్తావు నువ్వు చెరువులో పిలుచుకోరా ఏం చేస్తావు నువ్వు సొర చేపలు వేసింది సొర చేపల్లో నువ్వు బరిగొడ్లు దొరుకుతావు సొర చేపలు సముద్రంలో సొర చేపలు పట్టుకుని ఏడు చేపలు అంటావు తెలిసేదా ఏం చేస్తావు దొరకొచ్చి దీనికి నీకెందుకురా నీకెందుకు నీ చెరువు అయినట్టు ఏంది నా చెరువు తీసుకున్నా నా తెలియదు పోవా తోలం ఏం చేస్తావు తోలం ఏం చేస్తా నువ్వు తీసుకొచ్చి చేపల చెరువులో నీ చెరువు కాదయ్యా చేపల చెరువులో ఎందుకు దొరకొచ్చా నువ్వు ఎందుకు దొరుకుతారు నీళ్ళు 10 సంవత్సరాలు దొరుకుతావా 10 సంవత్సరాలు అయితే బాగా ఏ పెద్ద ఈ రోజు రోజు వస్తాను అయితే చదువుతుంది నేను బరిగొడ్డు బయట ముందా చదువుతుంది అర్థం కాదా ఎందుకు తోలాలరా ఎందుకు తోలాలి ఒక్కొక్క చేప 20 కేజీల చేపకి ఏమైనా అయిందా రేపు చూడు దీంట్లో బంగారు తెగలేసి మేము బంగారు తెగలేస్తే మురుగుపోయిన బరిగొడ్లు తోలుకొస్తా నువ్వు మురుగుపోయిన బరిగొడ్లు తోలుకొచ్చి నువ్వు చెరువులో తెస్తా మురిగిపోయినా నీకు మురిగిపోయినాయి ఆకలి పట్టాను కూడా అర్థం అవుతుందా ఇప్పుడు చనిపోయావు నువ్వే బయట తోలు పెద్దలు చెప్పారు ఎవరు తెచ్చుకోపో చేపలు పోరా నీ సేరు వేరేట పోరా యాదవ నేను తీసుకుంది తెలుసా నువ్వు తీసుకున్నా చూపిమంటా కాంట్రాక్ట్ తీసుకుందా ఎందుకు చూపించాలి నేను ఏం చూపించాలి లెక్కలు చూపిస్తాకి పెద్ద మాక చేపలకే నీకేం పని
నీకెందుకు చూపియాలి నేను నీ సర్వర్ కాసి ఉన్నట్రా నీ సర్వర్ కాసి కాగితాలు ఉంటే డబ్బులు కడతాను కడతావా కాగితాలు చూపిస్తారా బరిగొడ్డు తోలు బయటికి బరిగొడ్డు తోలు బయటికి నక్కలు కాల్చేవాడా చూడు బరిగొడ్లని తోలుకొచ్చు చోట పెట్టి లెక్క 2000 రూపాయలు జరిమానా వేస్తాం లేదనుకో మా ఊరు పెద్దలు వచ్చారనుకో కట్టేసి కొడతారు నిన్ను కట్టేసి కొడతాం నిన్ను కట్టేసి కొడతాం వస్తున్నారు ఫోన్ చేశాను చేపల చెరువులో మేము నువ్వు బర్రెలు తెస్తావు నువ్వు చేపల చెరువులోకి ఏ చేపలు రాకుండా దాంట్లో చేపలు తిమ్మింగ్లాలు అన్ని ఏం చేస్తాను రొయ్యలు కూడా వేసాము ఆగు బరిగొడ్డు బరిగొడ్డు లేదా నువ్వు తోలని చెప్పానా నువ్వేం చేస్తావు అట్లా అయిపోయింది ఈ రోజు ఆగు అసలు పేడ అయితే బతకు చేపలు 5 లక్షలు మేత 5 లక్షలు అయింది జరిమానా 5 లక్షలు బయట తోలు నువ్వు చెప్తే తోలేదు లోపలికి తోలేవో నాకు అది సమాధానం చెప్పాలి నువ్వు నీకు చెప్పేది సమాధానం నీ చెప్పేదిరా నీ చెప్పేదిరా మర్యాద బరిగొడ్లు లేపు ఏం చేస్తావు 8 కేజీలు లేపరా ఏంది నీదే ఆదివారం చేపలు కొట్టిపోతున్నాం 5 లక్షల రూపాయలు ముందేసింది ఇంట్లో నువ్వేసావా పేడ అయితే బరికొత్తా ఎందుకు బరి సలవరా సలవా చేప సలవ పేడ అయితే మొహం వేసి కొట్టుకు సలవ నీ మొహాన్ని వేసి కొట్టుకోరా యాదవ నీ మొహానికి వేసి కొట్టుకోరా చేప నీ మొహానికి వేసి కొట్టు పేడ నీ మొహం వేసుకైతే నీ మొహాన్ని వేసుకో చేప నీ మొహానికి వేసి కొట్టు పేడ నీ మొహం వేసుకైతే నీ మొహాన్ని వేసుకోరా నీ మొహాన్ని వేస్తా ఏంద్రా నా మొహం ఎందుకేస్తారా ఎందుకు చేప తీసి నీ మొహాన్ని వేస్తా కాదు చేప చెరువులో బరిగొడ్లు దించి నా మొహం 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం చెరువుకి వస్తున్నాం నీ చెరువు రావద్దు నువ్వు కూడా రావద్దు అంటే నీ చెరువు నీ చెరువా నా చెరువు నీ చెరువా నీ కాసిన చూపి చదువుచ్చా వచ్చు బరిగొడ్డు బరిగొడ్డు కాడకెళ్తే బాగోదు నీకే చెప్తున్నాయి కొడతా నిన్ను బరిగొడ్డుకి వస్తే కొడతా నిన్ను ఖచ్చితంగా బరిగొడ్డు కాడకొస్తే కొడతా నిన్ను బరిగొడ్లు బయట వస్తున్నారు నీళ్ళ బయట రావచ్చు నీళ్ళను ఉండాలి నువ్వు నీళ్ళను ఉండాలి నీళ్ళ నుండి చదువుతున్నా ఏంద్రా ఇప్పుడు మాట్లాడుతున్నా ఏం చెప్పు ఇప్పుడు నిన్ను అటు కొట్టి తాగు లోపల చెరువులో గట్టేస్తా నేను చదువుతున్నా మొత్తం గట్టేస్తా నేను ఇప్పుడు ఆగు బరిగొడ్లు తోలుకొచ్చి లోపల చదువుతున్నావా ఏమన్నా ఇదేమన్నా మురుగ్గాలు అనుకున్నా నువ్వా సుబ్బారావు మేము కొన్నాం నువ్వు కొన్నట్టు కాచాలు చూపిరా కాచాలు చూపి ఏంది ఏ కాగితాలు నువ్వు ఏ కాచాలు రాసుకున్నా చూపిరా చూపించిన నువ్వు బయటికి వెళ్ళావండి చదువుతా సరే నువ్వు కొట్టి చదువుతా కొట్టి చదువుతా కొట్టి మురుగుంటలో మురుగు కాలువలు తవ్వేవాడా నీ చదువుతుంది అర్థం కావట్లా మర్యాద వెళ్ళిపో మా ఊళ్ళు వస్తున్నారు తోలుకి వెళ్తావా లేదా లేదా 60,000 జరిమానా కడతావా కర్ర తగలనే నాకు కర్ర తగలే బరికాడ రాను బర్రెలు మొత్తం నీకు వెళ్ళిపోతాయి లారీలో తోలేస్తా బయటికి ఆగు అయిపోయావు బరిగొడ్లు పేడ నీ మొహాన్ని కొట్టి ఇప్పుడు వృద్ధి తీసుకెళ్ళపోతే నీ మొహాన్ని కొడతా నీ మొహాన్ని కొడతా మొహం కొడతా ఏం కొడతావు చదువుతున్నా పోతే 10 పైసలు కూడా కట్ట నీ దిక్కున్నా చెప్పు నీ దిక్కున్నా బరిగొడ్లు బయట తోలు చదువుతా ఎల్లనేగా చేప 20 కేజీ చేపలు 100 కేజీలు చెరువులు అయిపోతావు
అయిపోయా వస్తున్నారా మామూలు వస్తున్నారు ఆగు లోపల వస్తావు వచ్చినప్పుడు చూద్దాం రా. నువ్వు వెళ్ళి చూడు ఇగో నేను తీసుకొస్తా తెచ్చుకో